నమస్కారం. ఈరోజు మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహాగానాలు, పుకార్లు పక్కనపెట్టి ఒక స్పష్టమైన డేటా ఆధారిత విశ్లేషణ ద్వారా అసలక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు స్కేల్ చాలా భారీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎలాంటి ప్రణాళికలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి మనం కేవలం అఫీషియల్ నంబర్స్, వాస్తవాలను మాత్రమే పరిశీలిద్దాం. మీకో విషయం ముందే చెప్పాలి. ఇక్కడ మనం చూడబోయే ప్రతి సమాచారం, ప్రతి సంఖ్య, ప్రతి ఫ్యాక్ట్ నేరుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా నుంచే తీసుకున్నాం. ఎందుకంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు కేవలం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కావాలి, అవునా? సరే, లేట్ చేయకుండా అసలు విషయానికొచ్చేద్దాం. మనం ఒక పద్ధతిలో 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేద్దాం: వ్యూహాత్మక కారణాలు, పర్యావరణ పరిరక్షణ, అటవీ మళ్లింపు డేటా, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మరియు గిరిజన సంఘాల రక్షణ. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. మొదటి విభాగం వ్యూహాత్మక కారణం లేదా భౌగోళిక రాజకీయ ఆవశ్యకత. అసలు ప్రపంచ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అవసరమేంటి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్వయంగా చెప్పిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఇక్కడ చూద్దాం. చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహాన్ని దీటుగా ఎదుర్కోవడానికి మన యాక్ట్ ఈస్ట్ విధానం కింద ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. అంటే హిందూ మహాసముద్రం ఇప్పుడు మన దేశానికి మరియు చైనాకి ఎంతటి కీలకమైన స్ట్రాటజిక్ జోన్గా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలను చాలా క్లియర్గా చెబుతున్నాయి. అండమాన్ సముద్రంలో మన ఉనికిని గట్టిగా పెంచుకోవటం, కీలకమైన సముద్ర మార్గాలకు భద్రత కల్పించటం ఇక్కడ మెయిన్ టార్గెట్. అంతేకాదు, మయన్మార్ నుంచి వచ్చేవాళ్లు మన పగడాలు, సొరచేపలను వేటాడకూడా అడ్డుకోవటం కూడా ఇందులో భాగమే. ఇక ఆర్థికంగా చూస్తే ఇక్కడ ఒక భారీ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ రాబోతుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత పెద్ద గేమ్ చేంజర్ అవుతుందో మీరే ఊహించండి. సరే, డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే ఆ దీవి పర్యావరణం మాటేంటి? అదే మన రెండో పాయింట్, ఎన్విరాన్మెంటల్ సేఫ్గార్డ్స్. డేటా ప్రకారం చూస్తే ఇక్కడ చాలా కఠినమైన బహుళ విభాగం మదింపు జరిగింది. 2006 ఈఐఏ మరియు 2019 ఐసిఆర్జెడ్ నిబంధనల ప్రకారం అసెస్మెంట్లు జరిగాయి. ఇందులో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, ఐఐటీలు లాంటి ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు ఇన్వాల్వ్ అయ్యాయి. కోరల్స్ మార్పిడి, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఒక సమగ్ర ప్రణాళికను కూడా రెడీ చేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి స్వతంత్ర సంస్థ కఠినమైన స్క్రూటినీలో కూడా పాస్ అయింది. ఇక మూడో విభాగానికొద్దాం, ఫారెస్ట్ డైవర్షన్ డేటా. పక్కా నంబర్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన డేటా పాయింట్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ పరిమాణాన్ని శాతాల్లో చాలా స్పష్టంగా చూపుతోంది. ప్రాజెక్ట్ ఏరియా 166.1 చదరపు కిలోమీటర్లు. వినడానికి ఇది చాలా పెద్దదిగా అనిపించొచ్చు కదా, కానీ వాస్తవానికి ఇది మొత్తం అండమాన్ నికోబార్ విస్తీర్ణంలో కేవలం 2% మాత్రమే. అలాగే ప్రాజెక్ట్ కోసం మళ్లించిన అటవీ ప్రాంతం 130.75 చదరపు కిలోమీటర్లు. అంటే వారి మొత్తం అటవీ విస్తీర్ణంలో ఇది జస్ట్ 1.82% మాత్రమే. చూశారా, నంబర్స్ చూస్తే విషయం ఎంత క్లియర్గా ఉందో. మరి చెట్ల నరికివేత సంగతేంటి? మళ్లించిన ప్రాంతంలో మొత్తం 18 లక్షలకు పైగా చెట్లున్నప్పటికీ గరిష్టంగా 7.11 లక్షల చెట్లును మాత్రమే నరుకుతారని డేటా చెబుతోంది. అది కూడా 49.88 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే. అంతేకాదు, ఒకేసారి చెట్లు నరికేయరు. 2025 నుంచి 2047 వరకు, అంటే దాదాపు 2 దశాబ్దాలకు పైగా 3 దశల్లో దీన్ని ప్లాన్ చేశారు. ఇక్కడ డేటాలో మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. పర్యావరణ అనుమతులు ఇచ్చేటప్పుడు ఒక కఠినమైన కండిషన్ పెట్టారు. అదేంటంటే సరిగ్గా 65.99 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పచ్చదనంతో అలాగే ఉంచాలి. ఇక్కడ అక్షరాల ఒక్క చెట్టును కూడా నరకడానికి వీల్లేదు. పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు తీసుకున్న ఒక సాలిడ్ స్టెప్ ఇది. నాలుగో విభాగం పరిహార అటవీకరణ, అంటే నరికిన చెట్లకి బదులుగా ఏం చేస్తారు? అండమాన్లోనే చెట్లు నాటొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ MOEFCC 2019 గైడ్లైన్స్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా సరే 75% కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంటే వారు వేరే ప్రాంతంలో ఈ అటవీకరణను చేపట్టవచ్చు. అండమాన్లో ఇప్పటికే పుష్కలంగా అడవి ఉంది కాబట్టి మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పచ్చదనాన్ని డెవలప్ చేయబోతున్నారు. అదెక్కడంటే ఈ టేబుల్ చూడండి. ఏకంగా 24,750 హెక్టార్ల భూమిని దీనికోసం కేటాయించారు. హర్యానాలోని ఆరావళి ప్రాంతంలో దాదాపు 17,000 హెక్టార్లు, మధ్యప్రదేశ్లో సుమారు 6,300 హెక్టార్లు. ఇవన్నీ క్షీణించిన అడవులే. వీటికి మళ్లీ ప్రాణం పోస్తారు.
అంటే ఒకచోట జరిగిన నష్టానికి మరోచోట అంతకు మించి పరిహారం దొరుకుతుందన్నమాట. ఇక చివరిగా 5వ విభాగం, అత్యంత ముఖ్యమైన మానవ కోణం, గిరిజన సంఘాల రక్షణ. ఈ ప్రాజెక్ట్ వల్ల షోంపెన్, జరావా లాంటి గిరిజనుల పరిస్థితేంటి? డేటా ఇక్కడ చాలా స్ట్రాంగ్ లీగల్ రక్షణలను చూపుతోంది. ఏ ఒక్క గిరిజనుడిని కూడా వాళ్ల సొంత ప్రాంతం నుంచి పంపించే ప్రసక్తే లేదు. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులతో కూడిన ఒక సాధికార కమిటీ ఈ మొత్తం ప్రాసెస్ను పర్యవేక్షిస్తోంది. అంతేకాదు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అఫీషియల్గా ఎన్ఓసీ కూడా పొందారు. సో ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. గిరిజన భూముల మార్పిడి లెక్కలెలా ఉన్నాయో చూద్దాం. మొత్తం ప్రతిపాదించిన 166.1 చదరపు కిలోమీటర్లలో 84.1 చదరపు కిలోమీటర్లు గిరిజన రిజర్వ్ ఏరియాలో ఉంది. ఇందులో 11 కిలోమీటర్ల పైచిలుకు భూమి 1972 నాటికే రెవెన్యూ భూమిగా సెటిల్ అయిపోయింది. మిగిలిన సుమారు 73 చదరపు కిలోమీటర్లను ప్రాజెక్టు కోసం డీనోటిఫై చేస్తున్నారు. ఇక్కడే బ్యాలెన్సింగ్ యాక్ట్ స్టార్ట్ అవుతుంది. దానికి బదులుగా ఏకంగా 76.98 చదరపు కిలోమీటర్ల కొత్త భూమిని గిరిజన రిజర్వ్గా రీనోటిఫై చేస్తున్నారు. ఈ ప్లస్లు, మైనస్లు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకొచ్చే ఎగ్జాక్ట్ నంబర్ 3.912 చదరపు కిలోమీటర్లు. అంటే ఈ డీనోటిఫికేషన్, రీనోటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక గిరిజన రిజర్వుకు భూమి తగ్గకపోగా అదనంగా మరో 3.9 చదరపు కిలోమీటర్ల భూమి కలుస్తుందన్నమాట. ఇది పక్కా అఫీషియల్ లెక్క. సో ఈ డేటా విశ్లేషణ అంతా చూశాక మన ముందొక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తోంది. దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ డేటా డ్రివెన్ బ్లూప్రింట్ అత్యున్నత జాతీయ భద్రతకు, అలాగే పర్యావరణ పరిరక్షణకు మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను సృష్టిస్తుందా? సంఖ్యలు, ఫ్యాక్ట్స్ అయితే మనకొక స్పష్టమైన రూపురేఖను ఇచ్చాయి. కాని ప్రాజెక్ట్ ఇంపాక్ట్ మీద ఆలోచించడం మన చేతిలోనే ఉంది. ఈ డేటా ఆధారిత వివరణలో మాతో పాటు ఉన్నందుకు థ్యాంక్ యూ.